హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాస్పిటల్లో రిపోర్ట్స్ని కొట్టేస్తూ హారికకి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్నాకి చుక్కలు చూపిస్తున్న కార్తిక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. వీడియోని చూసే ముందు ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది. జ్యోత్స్న అయితే ఇక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఎప్పుడు కూడా నాకు సహాయంగా ఉండే గ్రాని కూడా ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడడం లేదు. ఆ రిపోర్ట్స్ని చూసి అవే నిజమనుకొని నేను తన మనవరాల్ని కాదని నన్ను దూరం పెడుతుంది. నేనే తన మనవరాలని ముందు గ్రానీని నమ్మించాలంటే అసలు నా రిపోర్ట్స్ని నేను సాధించాలి. ఆ రిపోర్ట్స్ని గ్రానీకి చూపించి గ్రానీ కళ్ళు తెరిపించాలి. రిపోర్ట్స్ అయితే అస్సలు కూడా మ్యాచ్ అయ్యుండవు. ఒకవేళ మ్యాచ్ అయితే నేను సుమిత్ర కూతుర్నేనా? నిజంగా నేను సుమిత్ర కూతుర్ని అవ్వడానికి అసలు ఛాన్సే లేదు. నాకు తెలిసినంత వాటికి నేను మాత్రం దాసు కూతుర్నే అని నాకు అనిపిస్తుంది. ఇంతకీ ఆ రిపోర్ట్స్లో ఏముందో తెలుసుకోవాలి. ఒకవేళ ఆ రిపోర్ట్స్లో కనుక నేను సుమిత్ర కూతుర్ని కాదని ఉంటే మాత్రం బావ, డాక్టర్, దీప ముగ్గురు కలిసి ఏదో నాటకం ఆడుతున్నారని అంతా కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. బావకి దాసు నిజం చెప్పేశాడన్న విషయం కూడా నేను కనిపెట్టొచ్చు. ఆ రోజు నేను టెస్టులకి వెళ్ళినప్పుడు బావ, దీప డాక్టర్ గదిలో నుంచి బయటికి వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము లోపలికి వెళ్ళినప్పుడు డాక్టర్ టేబుల్ మీద ఉన్న ఫైళ్ళ మీద దీప అని రాసింది. కానీ ఆ ఫైల్ని నేను పట్టుపెట్టి అలా చూస్తున్నానని వెంటనే డాక్టర్ అయితే ఆ ఫైల్ని తీసేసి పక్కకి దాచేసింది. మరి ఆ రోజు ఎందుకు తను అలా చేసింది? వీటన్నిటికీ కూడా సమాధానం నేను అక్కడికి వెళ్ళి నా రిపోర్ట్స్లో ఏముందో చూడడమే. నా రిపోర్ట్స్ చూస్తే ఖచ్చితంగా నిజాలు తెలుస్తాయి. అప్పుడు గ్రానీని కూడా నేను నీ మనవరాలనే అని నమ్మించవచ్చు. అప్పుడు గ్రానీ నాకు ఏం చెయ్యాలనేది ఖచ్చితంగా చెప్తుంది. తను ఏదో ఒక ప్లాన్ చేస్తుంది. దీపే ఇంటి వారసురాలన్న విషయాన్ని ఇప్పటి వరకు గ్రానీకి చెప్పకుండా దాచిపెడుతూ వచ్చాను. ఒకవేళ రిపోర్ట్స్ నావి కాదు, మ్యాచ్ అవ్వలేదని తెలిస్తే ఇక ఆ నిజం కూడా గ్రానీకి చెప్పేస్తాను. అప్పుడు దీపని ఎలాగ వదిలించుకోవాలో ఖచ్చితంగా చెప్తుంది గ్రానీ అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అనుకున్న జ్యోత్స్న హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది. ఎక్కడికి వెళ్తున్నావే అని పారిజాతం అడుగుతూ ఉంటే, ఎక్కడికి వెళ్తే నీకెందుకు గ్రానీ, నువ్వు నన్ను నమ్మడం లేదు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవును, నిన్ను ఇప్పటికీ కూడా నేను నమ్మడం లేదు. నువ్వెక్కడికి పోతే నాకెందుకు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇదే వద్దంది. అసలు నేను నీ మనవరాల్ని అని నమ్మించడానికి నేను వస్తాను, రిపోర్ట్స్ తీసుకువచ్చి నీ కళ్ళు తెరిపిస్తాను అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో ఇక జ్యోత్స్న బయటికి వెళ్తూ ఉంటే శివనారాయణ అంటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు జ్యోత్స్న అని అంటూ ఉంటే ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను అని జ్యోత్స్న అంటుంది. ఈ మధ్య నువ్వు ఫ్రెండ్స్ని కలవడం ఎక్కువైపోయినట్టుంది. ప్రతిసారి ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్తున్నావు. మరి ఇంట్లో నాకు ఎవరు కూడా ఫ్రెండ్లీగా ఉండడం లేదు కదా. ఇంట్లో వాళ్ళు ప్రేమగా మాట్లాడకపోతే ఇలా స్నేహితులైనా ప్రేమగా మాట్లాడుతున్నారు కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. అవును నాన్న, తను చెప్పింది నిజమే కదా, వెళ్ళనివ్వండి. తన ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని పాపం తను చాలా మాట్లాడుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా ఉంటాయి కదా అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే చూసావా తాత, డాడీ ఎలా మాట్లాడుతున్నాడో. డాడీకి నా మీద కన్నా ప్రేమ ఆ దీపం మీదే ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటే ఆ మాట విని దశరథ అయితే, అవును, దీపం మీదే నాకు అభిమానం, ఇప్పుడేమంటావో అని అడుగుతూ ఉంటాడు దశరథ. మీరు మారరు అని జ్యోత్స్న తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక దశరథ అయితే, వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసుకున్నా ఇక నాకు భయం అనేదే లేదు అని అనుకుంటూ ఉంటాడు దశరథ. తర్వాత ఇక జ్యోత్స్న అయితే హాస్పిటల్కి వెళ్తుంది. జ్యోత్స్న హాస్పిటల్కి వెళ్ళి ఇక అడుగుతూ ఉంటుంది, డాక్టర్ హారిక గారిని కలవాలి అని అనగానే డాక్టర్ హారిక గారు ఇప్పుడే మొత్తం అందరినీ చెకప్ చేయడానికి వెళ్ళారు, మీరు ఆవిడ క్యాబిన్లో కూర్చోండి, వస్తారు అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక బాగానే క్యాబిన్లో కూర్చోమంది. ఇప్పుడు క్యాబిన్లో ఫైల్ ఉందేమో చూస్తాను, వెతుకుతాను అని జ్యోత్స్న అయితే డాక్టర్ క్యాబిన్లోకి అయితే వెళ్తుంది. అలా వెళ్ళి మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ హారిక అయితే వస్తుంది. వచ్చి
ఏంటి ఎవరైనా పేషెంట్లు వచ్చారా అని అడుగుతూ ఉంటుంది నర్సుని. మిమ్మల్ని కలవడానికి జ్యోత్స్న వచ్చారు మేడం, మీ క్యాబిన్లో కూర్చోమన్నాను అని అనగానే, నేను లేకుండా నా క్యాబిన్లోకి తననెందుకు పంపించావు నువ్వు అని తిడుతుంది నర్సుని హారిక. అప్పుడే ఇక జ్యోత్స్న అన్నీ వెతుకుతూ ఉంటే ఈలోగా హారిక అయితే అక్కడికి వెళ్తుంది. ఇక హారికని చూసి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నా రూమ్లో ఏంటి వెతుకుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది హారిక. అప్పుడే జ్యోత్స్న కంగారు పడిపోతూ తన చెవిది మొత్తం పీకేసి అక్కడ పడేస్తుంది. ఇక అక్కడ పడేసి దూరంగా, ఏం లేదు మేడం, మీకోసమే వచ్చాను, కానీ ఇంతలో నా చెవిది పడిపోయింది, వెతుకుతున్నాను అని అంటూ ఉంటే, నువ్వు ఈ పక్కన కూర్చుంటే ఆ పక్కకి వెళ్ళి చెవిది ఎందుకు పడిపోతుంది, ఆ పక్కన వెతుకుతున్నావేంటి, అసలు ఆ పక్కకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి నీకు అని అంటూ ఉంటుంది హారిక. ఇదిగోండి మేడం, ఇక్కడే ఉంది, ఇలా చెవి ఇలా ఇలా అనేసుకునేసరికి అది ఎగిరి అక్కడ పడింది అని అంటూ జ్యోత్స్న అయితే ఇక నటించేస్తూ ఉంటుంది. హారికకి అర్థమైపోతుంది. ఇంత సడన్గా ఎందుకు వచ్చావు జ్యోత్స్న, ఏం కావాలి అని అడుగుతూ ఉంటుంది హారిక. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, ఏం లేదు మేడం, మమ్మీ పరిస్థితి రోజు రోజుకి బాగుంటలేదు, ఎలాగో శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని చెప్పారు కదా, మరి ఎప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న అన్న మాటకి, ట్రీట్మెంటే కదా మొదలు పెడతాం అని అంటూ ఉంటుంది హారిక. సుమిత్ర గారికి ఎప్పుడు ఎలా ట్రీట్మెంట్ చేయాలో మొత్తం నాకు తెలుసు, ఆవిడ గురించి మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది హారిక. మమ్మీని చూస్తుంటే చాలా బాధగా ఉంది మేడం, త్వరగా మీరు ఏదోటి చేసి మమ్మీని కాపాడండి అని చెప్తూ ఉంటే, కాపాడుతాను, మీ మమ్మీని కాపాడుతాను, అలాగే నేను చెయ్యాల్సిన పనులన్నీ కూడా చేస్తాను అని డాక్టర్ హారిక అయితే అంటూ ఉంటుంది. సరే డాక్టర్, నేను వెళ్ళొస్తాను అని ఇక వెళ్ళిపోబోతూ ఉంటుంది జ్యోత్స్న. ఫైలు దొరికినట్టే దొరికి చేయి జారిపోయింది, ఈవిడేంటి ఆపరేషన్ చేస్తాను, నేను చెయ్యాలనుకుంది కూడా చేస్తాను అంటుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రిపోర్ట్స్ని తీసుకువెళ్ళి గ్రానీని ఎలాగైనా సరే నమ్మించాలని అనుకున్నాను, ఈ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక జ్యోత్స్న ఇంటికైతే వెళ్తుంది. జ్యోత్స్న ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎక్కడి నుంచి వస్తున్నారు పెద్ద మేడం అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే డ్రైవర్లా ఉండవు, నేను ఎక్కడికి వెళ్తే ఏంటి, ఏం చేస్తే నీకేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఎక్కడికి వెళ్ళారో చెప్పకూడదా, చెప్పకూడని ప్లేస్కి ఏమన్నా వెళ్ళారా అని అడుగుతూ ఉంటే, ఏంటి నువ్వు అసలు అడుగుద్దని చెప్పినప్పుడు మళ్ళీ అడుగుతావేంటి అని అంటూ జ్యోత్స్న అయితే అక్కడి నుంచి వచ్చేస్తూ ఉండగా, మరి డాక్టర్ రూమ్లో ఏమన్నా క్లూ దొరికిందా నీకు, డాక్టర్ రూమ్లో ఏవో వెతుకుతున్నావంట కదా అని అంటూ ఉంటే, అప్పుడే నీకు డాక్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. మీతో డాక్టర్ ఎందుకు బావా అంత క్లోజ్గా ఉంటుంది, తనకు మీరంటే ఎందుకంత అభిమానం అని అంటూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న అన్నదానికి, నేను అంటే ఆవిడికి ఎంతో అభిమానం ఉంది, ఎందుకంటే ఒకళ్ళు మంచి కోరుకొని మరొకరికి మంచి చేసేవాళ్ళని ఎప్పుడు కూడా అందరూ అభిమానిస్తారు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నేను హాస్పిటల్కి వెళ్ళి ఏదో వెతుకుతున్నానని అసలు నువ్వెలా అనుకుంటావు, అంటే ఆవిడ నా మీద దొంగతనం మోపాలని చూసిందా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. కావాల్సింటే వీడియో చూడు, వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నువ్వేదో దొంగతనానికి వెళ్ళావని అనుకుంటారు తప్ప, వాళ్ళు మాత్రం నువ్వు ఏదో చెవిది పడేసుకుంటే వెతుకుతున్నట్టు కూడా అనుకోరు. ఇప్పుడు ఈ వీడియోని నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ గదిలో ఏదో ఫైల్ కోసం వెతుకుతున్నా ఉన్న వీడియోని దశరథ మావయ్యకి చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని అడుగుతూ ఉంటే, వద్దు బావా, అలాంటి పని చెయ్యొద్దు, మా డాడీకి ఇది చూపించొద్దు అని ప్రతిమలాడుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక జ్యోత్స్నతో కార్తీక్ అంటూ ఉంటాడు, నీ ప్రతి కదలిక నాకు తెలుసు జ్యోత్స్న, ఇప్పటి వరకు నీ టైం నడిచింది, కానీ ఇక నా టైం నడవబోతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే కోపంగా తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళు మరదలా, ఇంకొన్ని రోజులే నీ చిందులో, ఇక ఎన్నో రోజులు లేదు క్లైమాక్స్ దగ్గర పడ్డానికి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే తర్వాత ఇక జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ, ఏదో జరుగుతుంది బావా, డాక్టర్ ఏదో గూనిపుటాని చేస్తున్నారు, కనిపెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో
దీప జ్యోత్స్న ఇద్దరు కూడా బోన్ మ్యారో ఇవ్వడానికి వెళ్తున్నారు. మరి ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి ఎలా బోన్ మ్యారో ఇప్పిస్తారు? సుమిత్ర ఆపరేషన్ ఎలా జరుగుతుంది? దశరథకి నిజం తెలిసిందని నిజం బయటపడుతుందా? జ్యోత్స్న కనిపెడుతుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.